పెట్టాలి. పెరిగేంత వరకు మాకు జీతాలు యజమానుల ముండి వైఖరి మాకు జీతాలు యజమానుల ముండి వైఖరి మన టైల్స్ యజమానులకు మనము జనవరిలో నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ తదుపరి చర్చలు జరిగినాయి, 4 సార్లు చర్చలు జరిగినాయి. అందులో మొండి వైఖరిగా యజమానులు ఉండడం జరుగుతున్నది. 4%, 3% పెంచుతామని చెప్పి అనడం జరుగుతున్నది. గతంలో మనం ఎన్ని శాతం వరకు పెంచుకున్నాం. అయినప్పటికీ దాని మీద వాళ్ళు యజమానులు మొండిగా ఉండి వాళ్ళే సమ్మెకు మొండి కాకపోతే మేము పెంచేది లేదని చెప్పి మొండికడం జరుగుతున్నది. మనం ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కార్మికులు ఏదో అసంఘటిత కార్మికులు ఉన్నారో ఈరోజు మిర్చి ఎరబోతే లేదా నాటేళ్ళపోతే కలవకపోతే వచ్చే పరిస్థితి ఎన్ని పైసలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అదే రోజు మనం ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ పైసలు వచ్చినప్పుడు అందరూ ఏ పని చేయకుండా అందరూ ఫ్యాక్టరీలో పనిచేస్తారనేది మనం గమనంలో ఉంచుకోవాలి. కానీ మీ కార్మికులు పనికి వస్తలేరు, మీకు ఎందుకు జీతాలు పెంచాలని చెప్పి కూడా వాదన చేస్తున్నారు. ఒకటే మేము చెప్తున్నాం, మన ఇది ఆల్ ఇండియా లెవెల్లో కార్మిక వర్గం అంతా కలిసి కార్మిక సంఘాలు కలిసి 26,000 రూపాయలు నెలసరి వేతనాలు ఉండాలని చెప్పని తీర్మానం చేసుకొని ఉండడం జరిగింది. అలానే సమ్మె పోరాటంలో కూడా ఇది అమలు చేయాలని చెప్పని కూడా దేశవ్యాప్తంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే 18,000 రూపాయలు మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కోరేది చాలా చిన్నదనేది కూడా యజమానులు గుర్తించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి యజమానులు ఇప్పటికైనా బయ్యారం జరిగిన ఊరేగింపే కావచ్చు లేదా ఇళ్ళలో జరిగిన ఊరేగింపునైనా చూసి యజమానులు చర్చలకు పిలిచి అగ్రిమెంట్ చేస్తారని ఆశిస్తూ, లేని పక్షంలో మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ, సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పెంకు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాల కోసం ఏకైక యూనియన్గా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టైల్స్ వర్కర్స్ యూనియన్ కావచ్చు, లేదు రాష్ట్రం విడపడ్డ తర్వాత తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టడం జరిగింది. ఇందాక మిత్రుడు రామ్ సింగ్ చెప్పినట్టుగా ఈ యూనియన్ ఫౌండర్ అయినటువంటి అమరుడు కామ్రేడ్ ముక్తార్ పాషా అందించినటువంటి చైతన్య స్ఫూర్తితో, ఆ నాయకత్వం ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తితో మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనకి ఈరోజు హక్కులు సాధించిన అంటే యూనియన్ నాయకత్వంలో అమరుడు కామ్రేడ్ ముక్తార్ పాషా నాయకత్వంలో మనం సాధించుకోవడం జరిగిందనేటువంటిది ఎంత వాస్తవం. అదే హక్కుల కోసం, ఆ హక్కులను కాపాడుకోవడం కోసం కూడా మనం ఈనాడు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. కనీసం 2 నెలలు దాటిపోయింది కొత్త వేతనాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ యజమానులు మొండి వైఖరిగా ఉంటూ ఈ సంవత్సరం మేము పెంచలేం జీతాలు అని చెప్పేసి మాట్లాడుతూ, లేదా 2%, 3% కంటే ఎక్కువ పెంచాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది. ఇలా 1000 రూపాయలు పట్టుకొని మార్కెట్లో పోతే కనీసం చేయి సంచిలో కూడా సరుకులు రానటువంటి స్థితిలో, ఇలా మార్కెట్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి స్థితిలో మనం ఈరోజు వేతనాలు పెంచాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. మనం ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గత వేతన ఒప్పందం ప్రకారంగా దాని మీద అదనంగా పెంచాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అంతే తప్ప మనం ఎక్కడో కూర్చొని మనం ఏదో మాకు వేల సంఖ్యలో పెంచాలని చెప్పేసి మనం ఏం కోరటం లేదు. ఇవి ఉన్నటువంటి పరిస్థితులలో అటు పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని, ఇటు కార్మికుల జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, అటు మార్కెట్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులను దృష్టిలో పెట్టుకొని మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ విధంగా వేతనాలు పెంచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో మనం యూనియన్ తరఫున ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి చర్చలో కూర్చుంటే, మేము పెంచకపోగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు సమ్మె చేసుకుంటారా, రోడ్లు ఎక్కుతారా, ధర్నాలు చేస్తారా, ఇంకేం చేస్తారా చేసుకోరని చెప్పేసి మనం అనాల్సినటువంటి మాటను యజమానులే మాట్లాడుతున్నారు. అంటే ఇలా దీని అర్థం ఎక్కడికి పోతా ఉంది? ఒక రకంగా మన యూనియన్ని లేకుండా చేయటమా, లేకుంటే మన యూనియన్ అవాస్పాలు చేయడం కోసమా ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అనిపిస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది. కనుక మనం సమ్మె నోటీస్ ఇచ్చాం.
ఇచ్చిన తర్వాత కూడా మన 25 తారీఖు నుంచి 26 నుంచి లేదా ఆ పైన ఏ తేదీ నుంచి సమ్మెలోకి పోతామని చెప్పాం. ఇప్పటికే సంబంధిత కలెక్టర్ల గారికి లేదా ఏసీఎలకు, డీసీఎలకు, ఏఎల్ఓ గారులకు, ఎంఆర్ఓలకు కూడా మన సమ్మెలో వినతి పత్రాలు ఇచ్చాం. మనం ఇప్పటికి కూడా రాకపోతే ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు ఇదే విధంగా మరి యజమాని ముందు వైఖరిగా ఉంటే ఏదో ఒకరోజు సమ్మెలకు పోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నాం. దానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి. 2016లో 17లో అంతకుముందు కూడా జరిగినటువంటి సమ్మెలలో మనం అనేక రకాలుగా సమ్మెలు చేసి అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేసి మనం అనుకున్నటువంటి వేతన ఒప్పందాన్ని మనం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మనం పోరాడందే కొట్లాడందే మన హక్కులు మనకు రావు, లేదా మనం కొట్లాడకుండా మన జీతాలు పెరగవనేటువంటిది ఇది నగ్న సత్యం. మన ఫ్యాక్టరీలో కూర్చొని దాకా ఉంటే మన జీతాలు పెరగవనేటువంటిది వాస్తవం. ఇప్పటికే మన రామ్ సింగ్ చెప్పినట్టుగా కొంతమంది యజమానులు అక్కడక్కడ కార్మికుల్ని ప్రలోభపెట్టేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. అట్లాంటి విషయాలు కూడా యజమానులు మానుకోవాలని చెప్పేసి యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి యజమానులే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో తీసుకునేటువంటి కార్యక్రమంలో మనందరం ఐక్యంగా పాల్గొని మన వేతన ఒప్పందం మెరుగైనటువంటి వేతన ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను. కార్మిక సోదరులారా, ఈరోజు ఇల్లందులో పెంకు కార్మికుల జీతాలు పెరగాలని చెప్పి మనం ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని కూడా మన యూనియన్ భావిస్తుంది. ఈ రోజున నిత్యావసర వస్తువులు మరి పెరిగిపోతుంటే వైద్యం కోసం అనేక అనారోగ్యం కోసం కూడా ఈ పెంకు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఈ జీతాలు సరిపోక మరి సంవత్సరానికి ఒకసారి మరి రేట్లు పెంచుకుంటూ ఉంటాం. ఆ సంవత్సరానికి ఒకసారిలో చాలాసారి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా ఈ యూనియన్ ఒకటే యూనియన్గా ఏకైక యూనియన్గా పరిపాలిస్తూ కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని హక్కులున్నాయి. పెంకు ఫ్యాక్టరీలో కల్పించడానికి పోరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరానికి ఒకసారి రేట్లు పెంచుకోవడానికి మన యూనియన్ పనిచేస్తుంది. దాంట్లో భాగమే ఈ సంవత్సరం కూడా మనం నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఇస్తే వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు 4% అని బేరాలు వస్తున్నారు. అది దానికి మేము చల్లదని చెప్పి మరి బయ్యారంలో ఇల్లందులో ర్యాలీ తీయడం జరిగింది.